బ్రహ్మ ముహూర్తం. బ్రహ్మ ముహూర్తం వల్ల మనం నిద్రలేవడం వల్ల కలిగే లాభాలు: మానసిక ప్రశాంతత, శరీరం ఆరోగ్యం, మేధస్సు పెరుగుదల, ఆధ్యాత్మిక అభివృద్ధి చెందుతుంది, జీవన శైలిలో శ్రేయస్సు, మార్పు, జీర్ణశక్తి మెరుగుపడుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. ఇప్పుడు మనం మానసిక ప్రశాంతత గురించి తెలుసుకుందాం. ఈ సమయంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, శబ్ద కాలుష్యం తక్కువగా. ఇది ధ్యానం, ప్రాణాయామం మరియు యోగానికి అనుకూలమైనది. శరీరం ఆరోగ్యం: 4 గంటల నుంచి 5:30 గంటల మధ్యన లేవడం వల్ల బ్రహ్మముహూర్తంలోని నిద్ర లేచి వ్యాయామం లేదా యోగా చేస్తే శరీరానికి తాజాతనాన్ని కలిగిస్తుంది. ఈ సమయానికి మన శరీరం శుద్ధి ప్రక్రియను పూర్తి చేసి ఉత్తమ శక్తి స్థాయిలో ఉంటుంది. మేధస్సు పెరుగుదల: ఈ సమయంలో మెదడు శ్రేష్టంగా పనిచేస్తుంది. ఇది చదువుకోవడానికి లేదా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్తమమైన సమయం. ఆధ్యాత్మిక పరంగా అభివృద్ధి చెందుతాం, మనం భక్తి మార్గంలో నడుస్తాము. బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేస్తే మనస్సు కేంద్రీకృతమవుతుంది, శాంతిని పొందగలుగుతాము మరియు ఆధ్యాత్మికత చైతన్యం పెరుగుతుంది. మన జీవన శైలిలో మార్పు చెందుతుంది. ఈ సమయానికి లేవడం ద్వారా మనకు శక్తి, ఉత్సాహం కలుగుతాయి. రోజంతా ఉత్సాహంగా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. అదేవిధంగా జీర్ణశక్తి: బ్రహ్మముహూర్తంలో లేవడం మన పచన శక్తిని పెంచుతుంది. ఇది జీర్ణ ప్రక్రియను సహాయపడుతుంది, జీర్ణశక్తి మెరుగుపడే విధంగా తయారవుతుంది. ఆలోచన శక్తి పెరుగుదల: ఈ సమయంలో మనస్సు సాఫీగా, ప్రశాంతంగా పనిచేస్తుంది, తద్వారా మంచి నిర్ణయాలను తీసుకునే శక్తి పెరుగుతుంది. మన దైనందిన జీవన శైలిలో బ్రహ్మముహూర్తంలో లేవడం అలవాటు చేసుకుంటే దీర్ఘకాలంలో మీరు మంచి ఆరోగ్యం మరియు ప్రశాంతతను పొందగలుగుతారు.